గంటన్నర డిలే అయింది. దానికి నేను ప్రొడక్షన్ హౌస్ తరఫున క్షమాపణలు కోరుతూ పాత్రికేయులందరికీ అభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండి. దిస్ ఈజ్ రియలీ అ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. అంటే నా మాటల్లో నేను చెప్పాలంటే ఈ రోజుల్లో మన యంగ్స్టర్స్కి అసలు ఫ్యామిలీ వాల్యూస్ అనేవి లేవు. ఎవ్వరూ కూడా గౌరవించట్లేదు, తల్లిదండ్రుల్ని గౌరవించట్లేదు, తీసుకెళ్ళి ఎక్కడో అనాథాశ్రమాల్లో కూడా పడేస్తున్నారు. ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయండి బయట సమాజంలో. మనం చాలా అనుకుంటున్నాం, కానీ పేరెంట్స్ వల్ల బాధపడుతున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడాం, ఎందుకంటే తల్లిదండ్రుని గౌరవించాలని నేర్పించారు కదా. దట్స్ వై వీ డోంట్ టాక్ అబౌట్ దెమ్. కానీ తల్లిదండ్రుల వల్ల కూడా బాధపడ్డ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళని ఎలా కరెక్ట్ చేస్తారు, ఈ జనరేషన్కి ఈ మూవీ ఎలా వర్తిస్తుంది అనేది ఈ సినిమా. కథనం సూపర్గా ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా. సో మీకు ఈ స్టోరీ అర్థమైపోయిందా నేను చెప్పే మాటకి? ఇలా కూడా స్టోరీ అర్థమైపోయింది. నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, అయినా చెప్పేస్తున్నాను. బికాజ్ సాంగ్ చూసారు కదా, ట్రైలర్ చూసారు కదా, గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగుందండి మూవీ మాత్రం. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా. సో మనకి యూవీటీ స్టూడియో హాలీవుడ్, అంటే హాలీవుడ్లో చాలా సినిమాలు తీశారు. అశోక్ సార్ ఇక్కడే కూర్చున్నారు. ఆయన అంటే ఎంత గొప్ప అయినో నేను చెప్తాను మీకు నెక్స్ట్. శ్రేయ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. నేను ఎప్పుడు చూసినా మా డైరెక్టర్ గారిని షేర్ అని పిలుస్తాను, షరాజ్ అని అసలు పిలవను, షేర్ అని పిలుస్తాను. ఎందుకంటే హీ వాజ్ లైక్ దట్ ఆన్ ద లొకేషన్స్. చాలా అసలు వర్క్ పద్ధతిగా చేయించుకునేవాళ్ళు. పొద్దున్న వచ్చారా, మీరు టక్క టక్క సీన్ చేశారా, వెళ్ళారా. ఆ రోజు అశోక్ సార్ మా లొకేషన్కి పర్యవేక్షణ కోసం వచ్చారు. సరే సార్ వచ్చారు, ఫస్ట్ డే వచ్చారు, మాకు అప్పుడే ఇంట్రొడ్యూస్ అయ్యారు, క్యారెక్టర్స్ అన్నీ ఓకే అంతా. ఇట్స్ ఎ వెరీ బిగ్ సీన్ వీ వర్ షూటింగ్ దట్ డే. చేస్తున్నాం అనుకుంటే సడన్గా మెయిన్గా చేయాల్సిన క్యారెక్టర్ మాకు కనిపించలేదు. అయిపోయి మేమందరం అనుకున్న ఆర్టిస్టులు ఇవాళ అయిపోయాం బాబా, బుక్ అయిపోయాం మనం ఎలా అని. చూస్తే ఓకే షార్ట్ రెడీ అండి అన్నారు. అందరూ క్యారవాన్ నుంచి బయటకు వచ్చి ఇట్స్ అ కోర్ట్ సీన్. కోర్టులోకి వచ్చి కూర్చునేసరికి అశోక్ సార్ నుంచున్నారు ముందర. ఇదేంటిది ఈయన నుంచున్నారు ఎలాగా, అసలు ఈయనకి తెలుగు కూడా రాదు కదా, ఎలా నటిస్తారు, పైగా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ లాయర్ గెటప్, ఆయన పోట్లాడాలి, మాట్లాడాలి, వాదించాలి, బోల్డంతుంది కథ. అక్కడ ఎలా చేస్తారబ్బా ఈయన అనుకున్నాము. ప్రతి క్యారెక్టర్ సుమన్ గారు కానీ ఆమని గారు కానీ ఎవ్రీబడి ఈచ్ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆ ఒక్క రోజులో తెలిసింది ఆయన ఎంత పర్ఫెక్ట్గా చేస్తారనేది. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఐ సే. నిజంగా అంత పెద్ద డైలాగ్స్ తెలుగు రాకపోయినా, భాష వచ్చి నటించడం వేరు, భాష రాకుండా వేరు, తెలియకుండా నటించడం వేరు. మేము 2 days పడుతుంది ఆ సీన్ ఫినిష్ అవ్వడానికి అనుకున్నాము. 2 hours షూటింగ్ ముగించారు. దట్ ఈస్ షేర్ అండ్ దట్ ఈస్ అశోక్ సార్. అండ్ ఇట్స్ వెరీ సూపర్బ్లీ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ డన్. నాకు ఒక డౌట్ మాత్రం ఉంది, నిజంగానే ఈ అమ్మాయి అడిగింది, నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతానని. అండ్ ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ వన్ డౌట్. ఇప్పుడు మ్యూజిక్, స్టోరీ, డైలాగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ మీరే చూసుకుంటే అసలు ప్రొడక్షన్లో ఖర్చు ఎక్కడైంది అనేది నాకు అర్థం కాల. అన్నీ ఆయనే కదా, హీరో కూడా ఆయనే, సాంగ్స్ కూడా ఆయనే, ప్రొడక్షన్లో ఖర్చు ఎక్కడైంది అంటే పబ్లిసిటీకి అయిందండి. ఎంత చక్కగా అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఈజ్ ద హయ్యెస్ట్ ప్లాట్ఫామ్. మనకి సోషల్ మీడియా పాత్రికేయులు లేనిదే, ఇప్పుడు ఐ ఆల్వేస్ సే ఐఎమ్ ఏ డాన్సర్, బట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ డయర్స్ టు డాన్స్, నేను పాయింటే లేదు కదా, నేను డాన్సర్ నేను చెప్పుకోవాలి తప్ప దెర్ ఈజ్ నో పాయింట్. సో సోషల్ మీడియా ఈజ్ అ డయర్స్ ఫర్ ఎనీ మూవీ. మీరు సహకరించకపోతే వీఆర్ రియలీ నథింగ్ టు డూ, మేమేమీ చేయలేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దట్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 1.5 hours. అగైన్ సారీ. అండ్ మా మూవీ మేము ఎంత పద్ధతిగా యాక్ట్ చేశామో అంతే చక్కగా మా మూవీని హిట్ చేస్తారని, ఈ మూవీ అద్భుతంగా ఉందా అపూర్వంగా ఉందా అని చెప్పేది బాధ్యత మాత్రం మీదే. డెఫినెట్గా బాగుంటుంది, హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్.